నమస్తే, నేను మీ సతీష్. అధికారం కోల్పోయిన ప్రజలు చెంపపెట్టులా 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనం చేసి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఇవాల్టికి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తెరగడం లేదు అనేటువంటి విమర్శలు, ఇప్పటికీ వాళ్ళ నోటికి తాళం పడడం లేదు, నోటి దురుసు తగ్గడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, ఇంకా పార్టీ నేతలంతా కూడా వాళ్ళు మరి మీడియా ముందరకు వచ్చి అధికార పక్షమైనటువంటి కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులు, వాళ్ళని ప్రయోగిస్తున్నటువంటి పదజాలం కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి వైఎస్సీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గల్లీ లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వాన్ని, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, లేదంటే ప్రభుత్వ పెద్దల్ని, అధికారుల్ని కూడా ఒకటే వరుస బెదిరింపులు. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తాం, గుడ్డలోడ తీస్తామని చెప్పడం కావచ్చు. అలాగే విడుదల రజనీ మాజీ మంత్రి, అలాగే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళంతా కూడా మీరేదో ఇవాళ మీ ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ మీ సంగతి తేలుస్తాం, మీరు ఎక్కడికి పారిపోలేరు అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నటువంటి వైనం. నిన్న ఆఖరికి పార్టీ గల్లీ నేతగా పేరు పొందిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మరి ఆయన కూడా మీడియా ముందరకు వచ్చి ఇవాళ మీరు ట్రైలర్ చూపిస్తున్నారు, రేపు మేము అధికారంలోకి వచ్చాక మీకు అసలు సినిమా చూపిస్తామని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? అంటే ఇవాళకి నోటి దురుసు తగ్గడం లేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి వైసీపీ నేతలది. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇది టీజర్ మాత్రమే, మేము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తా ఉన్నాడు. వాళ్ళేమంటున్నారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళేంటి, మీరు చూపించింది టీజరే, మేము సినిమా చూపిస్తున్నామంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరిది టీజర్, ఎవరిది సినిమా? మొత్తానికి 9 నెలలకే బొమ్మ పడిందా, దిమ్మ తిరిగిందా అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మనం చూస్తున్నాం కదా. ఆయన పాపం ఏది కుప్పం దగ్గర నుంచి నీకు ఇచ్చాపురం దాకా తిరుగుడు అనుకుంటా, ఏంటి పేపర్లు టైపింగు, అప్పుడు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయటం. మొన్న కూడా ఇది ఆవేదన చెందాడు, ఏంటి నేను బెయిల్ కోసం పేపర్లు సబ్మిట్ చేసే లోపు ఇంకో పీటీ వారెంట్ పట్టుకొస్తున్నారు, ఇంకో చోటకి తీసుకెళ్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా, సుబ్బారాయుడు ఏదో ఈ రకంగా మాట్లాడుతూ అధికారులని బెదిరించటం. ఇప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా మీరు లాక్కొస్తుందిగా కూటమి. ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ? అమెరికా వెళ్ళిపోయాడు అన్నారు. అమెరికాలో ఏదో గోల్డ్ కార్డు 45 కోట్లు కడితే ఒక సిటిజన్షిప్పే వచ్చేస్తుంది, కట్టేశాడని కూడా అన్నారు. నేపాల్లో ఉన్నాడన్నారు, లేకపోతే గోవాలో ఉన్నాడన్నారు. పట్టుకొచ్చారా లేదా? ఇవాళ 4 రోజులుగా జైల్లో ఉన్నాడు. అంటే సప్త సముద్రాలు అవతలున్నా లాక్కు రావటం అనేది నువ్వు చేసేది కాదు, ఎప్పుడో వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. సినిమా నువ్వు రేపు చూపించేది కాదు, ఆల్రెడీ వీళ్ళు చూపిస్తున్నారు సినిమా. ఇప్పుడు బోరగడ్డ అనిల్కి చూపించారా సినిమా? లేకపోతే వల్లభనేని వంశీకి, పోసాని కృష్ణమురళికి అసలు సినిమా అదిరిపోయినట్టుంది. ఆయన పాపం గుండె నొప్పి అని, లేకపోతే కడుపుల నొప్పి అని ఏదో స్టంట్లు వేసారనో, 2 సార్లు ఆపరేషన్, 70 ఏళ్ళు, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ బూతులు తిట్టేటప్పుడు తెలియదా జ్ఞానం, ఆ ఇంగితం? వాడు మెడ నొప్పి అంటాడు. ఎవరు? వర్ర రవీంద్రారెడ్డి కడప జైలు నుంచి జగ్గయ్యపేట వెళ్ళాలి రా అంటే నేను ఎక్కనంటున్నాడు పోలీస్ జీపు. పాపం మెడకు పట్టి వేసి మరీ లాక్కెళ్ళినట్టున్నారు. అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ. ఇప్పటికి కూడా వాళ్ళలో బుద్ధులు మారకపోతే ఏంటి, ఓడిపోయారు. ఓడిపోయినాక తెలుసుకోండి, తప్పు తెలుసుకోండి, తప్పుని దిద్దుకోండి. ఎందుకు ఓడిపోయారు అన్నటువంటి కనీసపు పోస్ట్ మార్టం లేకపోతే, పొన్నవోలు సుధాకర్ రెడ్డే ఉన్నాడు ఉదాహరణకి, లండన్లో ఏదో కన్నీళ్లు పెట్టుకున్నాడు, నిన్న కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు వినుకొండలో. లండన్లో కన్నీళ్లు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడు, నాకు ఫ్యాక్షనిస్టులు అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి కోసం గొంతు కోసుకుంటా అని కన్నీళ్లు పెట్టుకున్నాడంట. అప్పుడు అనుకున్నారు అంతా ఏమని, ఆ జగన్మోహన్ రెడ్డి కోసం కన్నీళ్లు పెట్టుకోవటం కాదు, వాళ్ళని ఆ ఎన్ఆర్ఐల్ని లండన్లో వాళ్ళని ఇక్కడికి రమ్మన్నట్టున్నాడు, మీకు మంచి విందు కూడా ఇస్తారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత. ఇచ్చాడా విందు?
ఇప్పుడు కూటమి ఇస్తోంది విందు వీళ్ళందరికీ. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు ఎందుకని కూటమి ప్రభుత్వం పొన్నవోలుని ఉపేక్షిస్తోంది? ఇప్పుడు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి సినిమా మేము చూపిస్తామని పొన్నవోలు అంటే పొన్నవోలుకి ఇంతవరకు సినిమా చూపించలేదేంటి కూటమి అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. పొన్నవోలు కార్తీక్ రెడ్డి ఏంటి మీ దగ్గరే ఎక్కడ టెక్కల దగ్గర గ్రానైట్ వేసినట్టున్నాడు బ్రహ్మాండంగా. అక్కడేదో ఒక 5 హెక్టార్లలో అసలు 6,000 అప్లికేషన్లు పెండింగ్ ఉంటే ఏ విధంగా మైనింగ్ ఏడి టెక్కలి మరి కార్తీక్ రెడ్డికి ఇచ్చేశాడు లీజు? అంటే అప్లికేషన్ పెట్టిన 11 నెలల్లో కార్తీక్ రెడ్డిది క్లియర్ చేయటం, ఒక టెక్కలిలోనే 600 అప్లికేషన్లు పెండింగ్ ఉండటం. మదనపల్లి ఏడి మైనింగ్, అక్కడ ఎవరో ముస్లింకి ఇచ్చినటువంటి క్వారీ ఆమెది కాదని ఆమెను రద్దు చేసి ఇతనికి ఇచ్చారని 5 హెక్టార్లు కలర్ గ్రానైట్. అంటే పోలార్ బేర్ మీ వాడైతే ఇక మీ ఇష్టమేనా వెంకటరెడ్డి? పొన్నవోలు కార్తీక్ రెడ్డి మైనింగ్ లీజుల పైన ఎందుకని ఇంతవరకు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు? అసలు క్యాన్సిల్ చేశారా? అందుకే పొన్నవోలు సినిమా చూపిస్తానంటున్నాడా? ఇప్పుడు జనం చూపించారు మీకు సినిమా, సరిపోలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే పొన్నవోలు లేకపోతే ఆ రోజా విడుదల రజనీ కూడా ఏదో అంటున్నట్టుంది ఇందాక. ఏంటి ఆ మర్రి రాజశేఖర్ రిజైన్ చేసేసరికి ఆమె ఏదో బరెస్ట్ అయింది. ఇవాళ వీళ్ళందరికీ సానుభూతి కూడా ప్రజల్లో ఎందుకు రావట్లేదు అంటే అన్ని నేరాలకు పాల్పడ్డారు, అన్ని ఘోరాలు చేశారన్నమాట. ఇప్పుడు తల్లిని చెల్లిని ఏడిపించినట్టు మీద సానుభూతి ఎవరికి ఉంటుంది? తల్లిని కోర్టుకి ఈడ్చినాడు, చెల్లిని కోర్టుకి ఈడ్చినాడు, చెల్లి ఆస్తులు మింగినాడికి ప్రజలు ఎవరన్నా సానుభూతి చూపిస్తారా? విడుదల రజని అరే ఆ స్టోన్ క్రషర్ వాడిని ఎవరన్నా బెదిరించి వాడు జాషువా 10 కోట్లు ఇస్తావా 50 కోట్లు ఫైన్ వేయమంటావా అన్నాడంట. పాపమాడు 2 కోట్లు చదివించుకున్నాడు. వెంటనే ఇప్పుడు కేసు పెట్టాడు. ఏంటి 2 కోట్లు రజనీకి ఇచ్చాను, 20 లక్షలు జాషువా లాక్కున్నాడు. అంటే వీళ్ళు అప్పట్లో బెదిరింపులు, వేధింపులు, వసూళ్ళు, అక్రమ వసూళ్ళు. అసలు వసూలు రాజా కసిరెడ్డి రాజు అన్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. ఆ లిక్కర్ మాఫియాలో ఈ వసూళ్ళు చేసిన వాళ్ళంతా మరి కసిరెడ్డి రాజాయే కర్త కర్మ క్రియ. ఎంత? 3,113 కోట్లు. ఒక మద్యం కేసు దగ్గర 250 నుంచి 400 వసూలు చేశారంట. కేవీ రావుని బెదిరించింది విక్రాంత్ రెడ్డి, మొత్తం కర్త కర్మ క్రియ అన్నాడు. 3,600 కోట్లు షేర్లు మార్చుకున్నారు కేవీ రావుని. అంటే వీళ్ళకి సానుభూతి లేకుండా పోయింది. ఎందుకంటే అవే కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో బాధితులు మరి లక్షల్లో ఉన్నారు. వీళ్ళ బాధితులు భూములు కబ్జా చేశారు, గనులు కబ్జా చేశారు, డిస్టిలరీలు కబ్జా చేశారు. అసలు వీళ్ళు దేన్ని వదిలిపెట్టారు? కారణం అదే అనమాట. వాళ్ళ సానుభూతి కూడా వీళ్ళకి రావట్లేదంటే కారణం అదే. సినిమా మాత్రం బాగా చూపిస్తోంది కూటమి.